గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. టాపిక్ వచ్చేసి ఎక్స్ట్రా వైడింగ్. ఎక్స్ట్రా వైడింగ్ అంటే ఏంటిదంటే ఎక్స్ట్రా రోడ్ విత్ ప్రొవైడెడ్ ఆన్ కర్వ్డ్ సెక్షన్స్ ఆఫ్ ఎ రోడ్ బిహైండ్ ద స్టాండర్డ్ విత్ టు అకామిడేట్ వెహికల్స్ మూవ్మెంట్ మోర్ సేఫ్టీ అండ్ కంఫర్టబుల్లీ. అంటే ఎక్స్ట్రా వైండింగ్ అంటే ఏంటిదంటే ఒక రోడ్ని మనం సబ్జెక్ట్లో క్యారేజ్ వే అని అంటాం. ఇది క్యారేజ్ వే అంటే ఏంటి? క్యారేజ్ వే అంటే దాని మీద వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఆ వెళ్ళేదానికి దాన్ని మనం క్యారేజ్ వే అంటాం. ఆ క్యారేజ్ వేకి ఇటు టూ సైడ్స్ ఎక్స్ట్రా వైండింగ్ అంటే ఏంటిదంటే ఎక్స్ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఎందుకంటే టూ రీజన్స్ ఉంటాయి అది ప్రొవైడ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఎక్స్ట్రా వైండింగ్లో. మెకానికల్ వైండింగ్ ఉంటుంది, ఫిజికోలాజికల్ వైండింగ్ ఉంటుంది. ఇవి రెండింటి గురించి తెలిస్తే అసలు ఎక్స్ట్రా విడ్త్ అనేది క్యారేజ్ వేకి ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అనేది అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ వైండింగ్ అంటే ఏంటంటే రీర్ వీల్స్ ఆర్ ద వీల్స్ లొకేటెడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ వెహికల్ ఎక్స్ట్రా విత్ నీడెడ్ బికాస్ కార్ రేర్ వీల్స్. అంటే ఏంటిదంటే మెకానికల్ వైండింగ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఒక రోడ్ పైన కార్ అనేది వెళ్తున్నప్పుడు, కార్ కానీ ట్రక్ కానీ ఏదైనా ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు టర్నింగ్ చేసినప్పుడు ఫస్ట్ రెండు టైర్స్ ఉంటాయి కదా ముందట, ఆ లాస్ట్ టైర్స్ని మనం రేర్ వెహికల్ అని అంటాం. ఆ రెండు టైర్స్ అనేవి ఫస్ట్ టైర్స్ని ఫాలో అవ్వవు, అంటే సేమ్ పాత్లో వెళ్ళవు. టర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఒక కాడు ఉంటే సెకండ్ ఇంకో వైపు టర్న్ అవుతుంది. సో అలా టర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మనం ఆఫ్ ట్రాకింగ్ అని అంటాం. అంటే ఫ్రంట్ వీల్స్ని రేర్ వెహికల్స్ అనేవి ఫాలో అవ్వవు, అంటే డిఫరెంట్ పాత్లో వెళ్తాయి కాబట్టి దాన్ని మనం ఆఫ్ ట్రాకింగ్ అంటాం. ఆఫ్ ట్రాకింగ్ అంటే రేర్ వీల్స్ ఆర్ బ్యాక్ వీల్స్ ఫాలో డిఫరెంట్ పాత్ ద ఫ్రంట్ వీల్స్ వెన్ టర్నింగ్. అంటే ఫ్రంట్ వీల్స్ టర్నింగ్ అవుతున్నప్పుడు రేర్ వెహికల్స్ అనేవి డిఫరెంట్ పార్ట్ని టర్న్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి కార్ ఉంది, లేకపోతే ఏదో ఒక ట్రక్ ఉంది. నేను ఒక కాడ వెళ్తున్నాను, ఒక రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను టర్నింగ్ చేసినప్పుడు నా ఫ్రంట్ వీల్స్ ఎక్కడైతే వెళ్తున్నాయో నా బ్యాక్ వీల్స్ అంటే రేర్ వీల్స్ అనేవి సేమ్ పాత్లో రావు, అవి వేరే సైడ్ టర్న్ అయిపోతుంది. దాన్ని ఆఫ్ ట్రాకింగ్ అంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అలా కాకుండా ఉండడానికి ఏమైందంటే క్యారేజ్ వేకి ఎక్స్ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ వీల్స్ వెనుకున్న రేర్ వీల్స్ లేకపోతే బ్యాక్ వీల్స్ అవన్నీ ఒకటే పాత్లో వెళ్తాయి. సో అందుకే మెకానికల్ వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ స్మాలర్ రేడియస్ కర్వ్స్ రిక్వైర్స్ మోర్ ఎక్స్ట్రా వైండింగ్స్. అంటే స్మాలర్ రేడియస్ కర్వ్స్ అంటే ఏంటిది? ఇప్పుడు పేమెంట్ అనేది క్యారేజ్ వేకి టర్నింగ్ అయ్యేటప్పుడు స్మూత్ కర్వ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇది సపోజ్ రోడ్ ఇక్కడ నుండి ఇప్పుడు సపోజ్గా ఇలా ఉంది, ఇక్కడ చూడండి ఇది రోడ్. ఇక్కడ నుండి డైరెక్ట్ కర్వ్ మీదకి వెళ్ళి పోవాలి అంటే ఏమవుతుందంటే మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది డ్రైవర్స్కి. సో అందుకే ఇక్కడ ఒక కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కర్వ్ కొంచెం రెడ్యూస్ తగ్గుతుంది, తర్వాత ఇక్కడ సర్క్యులర్ కర్వ్, ఇక్కడ కొంచెం ట్రాన్సాక్షన్ కర్వ్, ఇక్కడ కొంచెం దిగి ఇట్లా వెళ్ళిపోనీకి ఒకటేసారి కర్వ్ మీద కంటే ఏమైతే సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ ట్రాన్సిషన్ కర్వ్, తర్వాత మధ్యలో సర్కులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తారు, ఇటు ట్రాన్సిషన్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ట్రా వైండింగ్ ఈజ్ అకామిడేట్ ఫర్ ఫాస్టర్ స్పీడ్ అండ్ లాంగర్ టర్నింగ్ రేడియస్ ఆఫ్ వెహికల్స్. అంటే ఏంటి? ఎక్స్ట్రా వైండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల వెహికల్స్ అనేది స్పీడ్గా వెళ్తాయి, మళ్ళీ టర్నింగ్ కూడా ఈజీ అవుతాయి. లాంగర్ వీల్ బేస్ రిక్వైర్స్ మోర్ ఎక్స్ట్రా వైండింగ్. లాంగర్ వీల్ బేస్ అంటే ఏంటిదంటే బస్సెస్ కానీ లేకపోతే కొన్ని ఉంటాయి మెకానికల్ అదేంటి కొన్ని మిషన్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద టైర్స్ ఉంటాయి, 6 టైర్స్ 8 టైర్స్, వీటికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఫ్రంట్ వీల్కి లాస్ట్ వీల్కి చాలా గ్యాప్ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఫ్రంట్ వీల్ ఇలా టర్నింగ్ అవుతుంది. ట్రక్స్ తీసుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఫ్రంట్ వీల్ టర్న్ అవుతున్నప్పుడు ఈ సెకండ్ వీల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనికి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుంది కదా, అందుకే ఎక్స్ట్రా వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం లాంగర్ వీల్ బేస్ అని అంటాం. గ్రేటర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ఫ్రంట్ వీల్ అండ్ ద సెంటర్ ఆఫ్ రేర్ వీల్ అని లాంగర్ వీల్ బేస్ అంటారు. నెక్స్ట్ ట్రాన్సిషన్ కర్వ్స్ ఆఫ్ ఎక్స్ట్రా వైండింగ్. అంటే ఎక్స్ట్రా వైండింగ్కి ట్రాన్సిషన్ కర్వ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఆన్ ట్రాన్సిషన్ కర్వ్స్ ఎక్స్ట్రా వైండింగ్ ప్రొవైడెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ క్యారేజ్ వే ఆఫ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ అవుటర్ సైడ్. అంటే క్యారేజ్ వేకి
హాఫ్ ఇన్నర్ సైడ్, హాఫ్ ఔటర్ సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ ట్రాన్సిషన్ కర్వ్కి. ఇఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఈస్ నాట్ ప్రొవైడెడ్, దెన్ ఎక్స్ట్రా వైండింగ్ ప్రొవైడెడ్ ఇన్సైడ్ ద కర్వ్. అంటే ట్రాన్సిషన్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఇన్నర్ సైడ్ ఆఫ్ కర్వ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇన్ హిల్లీ ఏరియాస్ టోటల్ ఎక్స్ట్రా వైండింగ్ ఈజ్ యూజువల్లీ ప్రొవైడెడ్ ఇన్నర్ హిల్లీ సైడ్ ఆఫ్ కర్వ్. హిల్లీ ఏరియాస్కి అయితే ఇన్నర్గా ప్రొవైడ్ చేస్తారు కర్వ్. టోటల్ ఎక్స్ట్రా వైండింగ్ వచ్చేసి డబ్ల్యూఈ డబ్ల్యూఎం ప్లస్ డబ్ల్యూపి. ఇది ఫార్ములా. మెకానిక్ వైండింగ్ అయితే ఫార్ములా వచ్చేసి ఇది NL² 2R. N అంటే నెంబర్ ఆఫ్ లైన్స్, L అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్, R అంటే రేడియస్ ఆఫ్ థ్రెడ్. ఇప్పుడు ఫిజికోలాజికల్ వైండింగ్. ఫిజికోలాజికల్ వైండింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా విడ్త్ యాడెడ్ టు క్యారేజ్ వే ప్రొవైడెడ్ అండ్ హారిజంటల్ కర్వ్స్ ఫర్ డ్రైవర్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ. హారిజంటల్ కర్వ్స్కే ఎక్స్ట్రా వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బై ప్రొవైడింగ్ ఎక్స్ట్రా వైండింగ్ డ్రైవర్స్. ఇదంటే ఏంటిదంటే మెకానికల్ వైండింగ్కి ఏమో వెహికల్ ఫ్రంట్ వీల్ సెకండ్ వీల్ ఒక పాత్ర వెళ్ళేది కాబట్టి ప్రొవైడ్ చేస్తాం. అది ఫిజికలాజికల్ వైండింగ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే డ్రైవర్ సేఫ్టీ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక డ్రైవర్ అనేవాడు హారిజంటల్ కార్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటే తను కాన్ఫిడెంట్గా ఎలాంటి టెన్షన్ పడకుండా దాన్ని వాడు ఓవర్ టర్నింగ్ చేసుకొని తీసుకెళ్తాడు. అదే కొంచెమే గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టైర్ స్కిడ్ అయ్యడం కానీ ఏదన్నా వేరే యాక్సిడెంట్స్ అయ్యే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి భయం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు రోడ్ ఎడ్జ్కి ఉందనుకో, ఒక వెహికల్ ఎడ్జ్కి నడపాలంటే ఏమనిపిస్తుంది, భయం అవుతుంది ఆ వెహికల్ నడపాలంటే. సో అందుకే కొంచెం ఎక్స్ట్రా పెడితేనే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసేసరికి వెహికల్ అనేది మిడిల్లోనే ఉంటుంది. రోడ్ మిడిల్లో ఉండేసరికి అతను కాన్ఫిడెంట్గా వెహికల్ని స్పీడ్గా తీసుకెళ్తాడు అన్నట్టు. డ్రైవర్ ఫీల్స్ మోర్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెన్స్ వెన్ దే హ్యావ్ మోర్ స్పేస్. చాలా స్పేస్ ఉందనుకోండి, అప్పుడు ఏమైతే ఆయనకి ధైర్యం వస్తుందంటే. సో అందుకే ఎక్స్ట్రా విడ్త్ డ్రైవర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫార్ములా వచ్చేసి V/9.5 √ V అంటే డిజైన్ స్పీడ్ ఆఫ్ వెహికల్, R అంటే రేడియస్ ఆఫ్ కర్వ్. టోటల్ ఎక్స్ట్రా వైండింగ్ అంటే ఏంటిది, మెకానికల్ వైండింగ్ ప్లస్ ఫిజికలాజికల్ వైండింగ్. రెండింటిని కలిపితే మనకు టోటల్ ఎక్స్ట్రా వైండింగ్ అని వస్తుంది. ఈ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని రికమెండ్ చేశారు ఎక్స్ట్రా వైండింగ్. సింగిల్ అండ్ 2 లైన్ పేమెంట్స్కి. సింగిల్ అంటే 1 లైన్ వస్తుంది, 2 లైన్ పేమెంట్స్ అంటే ఇటు అటు 2 లైన్స్ వస్తాయి అన్నమాట. ఆర్ గ్రేటర్ దెన్ 300 mm ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా వైండింగ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే క్యారేజ్ వేకి ఎక్కువ విడ్త్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. రేడియస్ అనేది లెస్ దెన్ 50 mm ఉంటే అప్పుడు ఎక్స్ట్రా వైండింగ్ అనేది ఇన్నర్ ఎడ్జెస్కి ప్రొవైడ్ చేయాలి. అంటే ఒకవేళ రేడియస్ అనేది 50 కన్నా తక్కువ ఉండి రేడియస్ అనేది 300 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా వైండింగ్ అనేది బోత్ ఎడ్జెస్కి ప్రొవైడ్ చేయాలి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా వైండింగ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా వైండింగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఎందుకు యూజ్ చేస్తాను. నేను నా లాస్ట్ వీడియోలో డిజైన్ ఆఫ్ హారిజంటల్ అలైన్మెంట్ గురించి చెప్పాను. ఒక్కసారి మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు ఎవరైనా ఈ టాపిక్స్ అర్థం కావాలి అంటే మీరు జస్ట్ లైన్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ మీరు వినుకుంటా రావాలి, వస్తేనే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ ఇది అంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు క్యారేజ్ వే అంటే ఏంటిది, షోల్డర్ అంటే ఏంటిది, ఆ కాంపోనెంట్ పార్ట్స్ అవంటే ఏంటిది, ఇవనేవి లైన్ బై లైన్ తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్ నుండి వెళ్ళి ఒక్కొక్క వీడియో చూసుకుంటారండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఏది ఏంటిది అనేది అర్థం కాదు. ఇక్కడ ఎక్స్ట్రా వైండింగ్ అంటే అర్థమవుతుంది, కానీ క్యారేజ్ వే అంటే ఏంటిది అర్థం కాదు. క్యారేజ్ వే అంటే వెహికల్స్ వెళ్ళేదాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సో ఒక్కొక్కటి నేర్చుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఏదన్నా వీడియో అర్థం కాకపోతే అక్కడ నాకు కామెంట్ చేయండి, నాకు అర్థం కాలేదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.